తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఉండి మంత్రిగా కూడా పనిచేసి ఆ తర్వాతన రాష్ట్ర విభజన తర్వాతన బీఆర్ఎస్లోకి చేరి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి. మొన్నటిసారి విజయం సాధించిన వాళ్ళు కడియం శ్రీహరి ఒకళ్ళు. అక్కడ ఉన్నటువంటి రాజయ్యని పక్కన పెట్టి మరి సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే కడియం శ్రీహరి ఆ తర్వాతన అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నటువంటిది కీలకమైంది. అయితే కడియం శ్రీహరి మీదన ఓ పక్కన అవినీతి ఆరోపణలు చేస్తూ రాజీనామా చేయమంటూ రాజయ్య ఉద్యమాలు చేస్తున్నటువంటి వేళ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. మీ అవినీతిలో నేను భాగస్వామిని కావద్దనే పార్టీ మారా, నేను ₹1 తీసుకున్నట్టు నిరూపిస్తే జనగామ గడ్డ మీద ముక్కు నేలకు రాస్తా అన్నారు కడియం శ్రీహరి. తెలంగాణ వనరులు కొల్లగొట్టి 1000 ఎకరాలు దోచుకున్నారు, ఫామ్ హౌస్లు ప్యాలెస్ నిర్మించుకున్నారు, జైలుకు వెళ్తాడని కేటీఆర్కి భయం పట్టుకుంది, తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయంటూ కడియం శ్రీహరి ప్రకటించారు. 10 ఏళ్ళు తెలంగాణను దోచుకున్నటువంటి వాళ్ళు. అంతా బాగుంది, నో డౌట్, ఆ విమర్శలో తప్పేం లేదు. కానీ అసలు విషయం ఏంటంటే మరి అదంతా దోచుకున్న తర్వాత ఈయన పార్టీలో ఎందుకు చేరారు? దోచుకునే పార్టీలో చేరకూడదు కదా, చేరి పోటీ చేయకూడదు కదా, పోటీ చేసి సీటు సంపాదించకూడదు కదా, సీటు సంపాదించి ఎమ్మెల్యే కాకూడదు కదా. మరి దోచుకున్నటువంటి పార్టీలోకి చేరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు వేరే పార్టీలోకి మారి మీరు దోచుకున్నారు కాబట్టి నేను మారానంటే అది నైతికతేనా?